ह्रींकारासन गर्भिता नलशिखां सौः की क्लीं कलां बिभ्रतीं सौवर्णांबरधारिणीं वरसुधा धौतां त्रिनेत्रोज्ज्वलां वंदे पुस्तकपाशमंकुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसंचारिणीं। శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్యలహరి శ్లోకంలో అశీతితమ శ్లోక. గురుత్వం విస్తారం క్షితిధరపతి పార్వతి నిజాత్. గురుత్వం విస్తారం క్షితిధరపతి పార్వతి నిజాత్. నితంబాదాచ్ఛిద్య త్వయి హరణ రూపేణ నిదధే. నితంబాదాచ్ఛిద్య త్వయి హరణ రూపేణ నిదధే. అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం. అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం. నితంబ ప్రాగ్భారః స్థగయతి లఘుత్వం నయతి చ. నితంబ ప్రాగ్భారః స్థగయతి లఘుత్వం నయతి చ. గురుత్వం విస్తారం క్షితిధరపతి పార్వతి నిజాత్. నితంబాదాచ్ఛిద్య త్వయి హరణ రూపేణ నిదధే. అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం. నితంబ ప్రాగ్భారః స్థగయతి లఘుత్వం నయతి చ. శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క నితంబముల గురించి వర్ణిస్తున్నారు. నితంబములు అంటే పిరుజుడు. గురుత్వం విస్తారం క్షితిధరపతి, అక్కడ విసర్గం ఉంది. క్షితిధరపతి పార్వతి. ఇక్కడ మీకు విసర్గం వచ్చినప్పుడు మొట్టమొదట చాలా రోజుల క్రితం మనం చెప్పుకున్నాం ఏంటంటే విసర్గ తర్వాత కాఖ పాప కనుక వస్తే విసర్గంలో ఏ విధమైన మార్పు ఉండదు. అందువల్ల ఇక్కడ పార్వతిలో పా వచ్చింది. అందువల్ల మామూలుగానే చదువుతాం క్షితిధరపతి పార్వతి. ఆ పార్వతి అన్న చోట సంబోధన ఉంది కాబట్టి ఒక్క క్షణం ఆపాలి. తర్వాత నిజాత్. నితంబాదాచ్ఛిద్య, ఇక్కడ సంధి ఉంది. నితంబాత్ ప్లస్ ఆచ్ఛిద్య కలిస్తే అక్కడ తా కాస్త దా అవుతుంది. వర్షము సరళం అవుతుంది అనమాట. నితంబాత్ ప్లస్ ఆచ్ఛిద్య, నితంబాదాచ్ఛిద్య. ఇక్కడ మొదటి దా తర్వాత మూడో దా రెండు కూడా మామూలు దాలే ఉన్నాయి. ఆచ్ఛిద్య అన్న చోట మాత్రం చీ అనే దానికి కింద ఛా ఒత్తు ఛా పలకాలి. నితంబాదాచ్ఛిద్య త్వయి హరణ రూపేణ నిదధే. నిదధే మామూలు దా తర్వాత ఒత్తు ధా. అతస్తే, అతస్తే అన్న దానిలో రెండు మాటలు ఉన్నాయి. అతః తే రెండు. అతః ప్లస్ తే అనేది అతస్తే అవుతుంది. విస్తీర్ణ అనేది విసర్గం ఉంది అక్కడ. విస్తీర్ణ అనే దానికి గురువు అనే దానిలో గకారం వచ్చింది. అందువల్ల ఇక్కడ విసర్గం తీసేసి మనం ఓకారం పెట్టుకోవాలి. విస్తీర్ణ ప్లస్ గురుహు, విస్తీర్ణో గురుహు అవుతుంది. తర్వాత మళ్ళీ గురు దగ్గర కూడా గురు అయమశేషాం అన్న చోట కూడా గురుహు ప్లస్ అయం అశేషాం. అయం అశేషాం మూడు మాటలు మొత్తం ఇది. గురుహు అయం అశేషాం. గురుహు పక్కన అయం అనే దానిలో ఉన్నటువంటి అచ్చు ఆ రావటం వల్ల రకారం వచ్చింది. అందువల్ల ఆ కాస్త రా అయిపోతుంది. గురుహు ప్లస్ అయం ప్లస్ అశేషాం కలిస్తే గురురయం అశేషాం అని చదువుతాం. వసుమతీం నాలుగో పాదం. నితంబ ప్రాగ్భార. నితంబ అనే చోట మాకు మామూలు బావత్తు బకారం. ప్రాగ్భార అన్న చోట మాత్రం గా అనే దానికి కింద ఉన్నట్టుది మామూలు బా కాదు, అది ఒత్తు భా. అందువల్ల పలికేటప్పుడు కొంచెం ఈ
తేడా చూసుకొని పలకాలి. నితంబ ప్రాగ్భారః స్థగయతి లఘుత్వం నయతి చ. ఇది శ్లోకం. దీనిలో అమ్మవారి యొక్క నితంబ వర్ణన జరుగుతుంది. క్షితిధరపతి అంటే ఎవరు? క్షితిధరం అంటే పర్వతం, దానికి పతి పర్వతరాజు. మనకి క్షితిధరం, మహీధరం ఇవన్నీ కూడా కొండలకు ఉన్నటువంటి పేర్లు. క్షితిధరపతి అంటే పర్వతరాజు. తన పర్వతరాజు ఏం చేశాడంటే గురుత్వం విస్తారం క్షితిధరపతి పార్వతి. ఓ పార్వతి, క్షితిధరపతి ఏం చేశారంటే తన యొక్క నితంబాదాచ్ఛిద్య. నితంబం అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. ఒక అర్థం పిరుదు అని చెప్పాము, ఇంకో అర్థం ఏంటంటే కొండ, ఏదైనా పర్వతం కానీ కొండను కానీ మధ్యలో చదునుగా ఉండే ప్రదేశాన్ని కూడా నితంబం అంటారు. హిమవంతుడు ఏం చేశాడంటే తన యొక్క మామూలుగా పర్వతాలు ఎట్లా ఉంటాయి, ఎత్తుగా ఉంటాయి, తర్వాత విశాలంగా ఉంటాయి, చాలా బరువు ఉంటాయి. తన యొక్క కొండలో చదునైన భాగం, విశాలంగా ఉండే భాగాన్ని నితంబ ఆచ్ఛిద్య అంటే ఏం చేశాడు? గురుత్వం విస్తారం అంటే చాలా బరువు ఉండేటట్టు, విస్తారం అంటే చాలా విశాలమైనటువంటి ఆ భాగం, దాన్ని హరణ రూపేణ నిదధే. కూతురు యొక్క పెళ్ళప్పుడు మామూలుగా మనం వివాహం చేసినప్పుడు పుట్టింటి వాళ్ళు కొంత హరణం ఇస్తారు. మనం మామూలుగా తెలుగులో అయితే అరణం ఇచ్చారు. అరణము లేక స్త్రీధనం అంటాం. పుట్టింటి వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తి, అది నగదు కానివ్వండి, భూమి కానివ్వండి, లేకపోతే ఏ నగలు కానివ్వండి, ఏవైనా కానీ అది అరణము లేక స్త్రీధనము అంటారు. హిమవంతుడు కూతురైనటువంటి పార్వతికి వివాహ సమయంలో హరణ రూపేణలో, అంటే అరణం అన్న ఇక్కడ హరణం అన్నాం సంస్కృతంలో, హరణ రూపేణ నిదధే ఇచ్చేసాడు. ఏమిచ్చాడంటే తన కొండలో ఉన్నటువంటి చదునైన విశాలమైన ప్రదేశంలో కొంత భాగాన్ని, అంటే నితంబంలోంచి ఆచ్ఛిద్య తీసేసి త్వయి నీకు హరణ రూపేణ నిదధే నీకు కొంత ఇచ్చాడు. అట్లా ఆ కొండే ఏమైందంటే అతః తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం. కాబట్టి తండ్రి ఏదైతే ఇచ్చాడో విశాలంగా ఉండేవి, ఎత్తుగా ఉండేది, తర్వాత చాలా బరువుగా ఉండేటటువంటి ఆ శరీరం యొక్క భాగాలే అమ్మవారి యొక్క పిరుదులుగా అయినాయి. కాబట్టి పిరుదులకు ఏంటంటే ఆ లక్షణాలే వచ్చినాయి. అంటే అమ్మవారి పిరుదులు ఈ విధంగా ఉంటాయి అని చెప్పడం కోసం శంకరాచార్యుల వారు దానికి ఒక తగిన కారణం ఊహించి ఇట్లా చెప్తున్నారు మనకి. ఎందుకంటే స్త్రీలకి మామూలుగా పిరుదులు అనేవి బరువుగా ఒక 5 లక్షణాలు ఉండాలి. ఉత్తమ జాతి స్త్రీలకి సాముద్రిక శాస్త్రం ప్రకారం బరువుగా ఉండాలి, విశాలంగా ఉండాలి, నునుపుగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, తర్వాత అర్ధగోళాకారంలో ఉండాలి. ఇటువంటి ఉన్న లక్షణాలు ఉన్నటువంటి స్త్రీ ఉత్తమ సాముద్రిక శాస్త్రం ప్రకారం అమ్మవారి యొక్క పిరుదులకి ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. అయితే శంకరాచార్యులు మనకి ఏం చెప్తున్నారంటే ఈ లక్షణాలన్నీ కూడా తన తండ్రి దగ్గర నుంచే వచ్చినాయి. పెళ్ళైనప్పుడు వివాహం అరణంగా తండ్రి ఇవన్నీ కూడా తన పర్వతం నుంచి తీసి ఇవన్నీ ఇచ్చాడు అనేసి చెప్తున్నాడు. కాబట్టి గురుత్వ లక్షణం ఉంది, విస్తార లక్షణం ఉంది, మిగిలిన అన్ని లక్షణాలు ఇప్పుడు చెప్పినటువంటి ఏవేవి లక్షణాలు అవన్నీ ఉంది. అయితే గురురయమశేషాం వసుమతి అంటే ఏంటంటే అతః తే విస్తీర్ణో గురుహు అంటే గురుత్వం ఉన్నటువంటి విస్తీర్ణం ఉన్నటువంటి నీ యొక్క పిరుదులు అశేషాం వసుమతి మొత్తం భూమినంతా కూడా ఆక్రమించేసినాయి. అంటే భూమినంతా కూడా కప్పేసి ఏమంటే నితంబ ప్రాగ్భార అని చెప్పారు. నితంబ ప్రాగ్భార అంటే పిరుదుల యొక్క అతిశయము లేక పిరుదుల యొక్క గొప్పతనము. మొత్తం భూమినంతా కూడా కప్పేసి ఇంకా పైన ఏం చేసినాయంటే లఘుత్వం నయతిచ ఆ భూమిని కూడా చిన్నదిగా చేసి దాన్ని చులకనగా చేసింది. అంటే భూమి అంతకుముందు ఏమనుకుందంటే నాకు ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి లక్షణాలన్నీ కూడా ఉన్నదాన్ని నేను ఒక్కదాన్ని అని గర్వపడేది. అయితే అమ్మవారి యొక్క పిరుదులు ఆ గర్వాన్నంతా అణిచివేసి భూమినంతా కూడా కప్పివేసి దానికన్నా భూమి కన్నా కూడా ఇవే గొప్ప, భూమి చాలా చులకన చేసినాయి
అది మనం ఈ శ్లోకంలో చెబుతున్నారు. మనకి మామూలుగా ఏంటంటే ఏదైనా ఒక ప్రదేశానికి శోభ లేకపోతే అందం, సౌందర్యం ఏదైనా రావాలి అంటే ముఖ్యంగా ఉండాల్సినవి ఏంటంటే విరులు, తరులు, గిరులు, ఝరులు, నదీ నదాలు. ఈ 5. వీటిల్లో విరులు అంటే ఏంటంటే పూలు, గిరులు అంటే పర్వతాలు, ఝరులు అంటే సెలయేళ్ళు, తరులు అంటే చెట్లు, నదీ నదాలంటే తెలుసు మీకు. నదీ నదం కూడా మనం ఒకసారి నదస్సోణో గంగా అనే శ్లోకంలో చెప్పుకున్నాం. ఏంటంటే తూర్పు వైపుగా ప్రవహించే నదులనేమో వాటినేమో నదులు అన్నాం, తూర్పు వైపు నుంచి పడమర వైపు వెళ్ళి సముద్రంలో కలిసే వాటిని నదములు అన్నాం. కాబట్టి ఈ 5లో ఈ వీటి వల్లనే ఏ ప్రదేశానికైనా శోభ వస్తుంది. ఇవన్నీ కూడా పర్వతాల మీద, పర్వతాల నుండి, పర్వతాల వలన వచ్చినాయి. ఎందుకంటే మీకు పర్వతాల మీద చెట్లు విపరీతంగా ఉంటాయి, పర్వతాల మీద పూలు ఎక్కువ పూస్తాయి, పర్వతాల నుండి నదులు పుట్టి ప్రవహిస్తాయి. కాబట్టి అన్ని కూడా పర్వతాల వల్లనే వస్తాయి. అటువంటి పర్వతాల్లో వీటన్నిటికీ రాజు ఈయన. ఎందుకంటే మనకి ఆ రోజు గురువు గారు ఓ రోజు పర్వతాలు కొన్ని పేర్లు చెప్పారు. ఏవో 16 పర్వతాలు, ఏవో గొప్ప గొప్ప పర్వతాలు. అందుట్లో ఇవి కూడా ఉన్నాయి. మేరు పర్వతం, తర్వాత గంధమాదన పర్వతం, హిమవత్ పర్వతం, అవన్నీ ఉన్నాయి. అయితే ఈ హిమవత్ పర్వతం అనేది పర్వతాలకెల్లా రాజు, శ్రేష్ఠుడు, పర్వత శ్రేష్ఠుడు. అందువల్ల పర్వతరాజు అంటారు. ఇట్టి పర్వతాలకు రాజు అనేటువంటి హిమవంతి కూతురు ఈమె అమ్మవారు. కాబట్టి అందుకే మనకి సంపద, సౌందర్యం, భూమిపై ఉన్నటువంటి వివిధ జాతుల సంస్కృతి, సంస్కారాలు ఇవన్నీ కూడా అమ్మవారి నుండి వచ్చిన వారసత్వమే. అంటే అమ్మవారికి అన్ని లక్షణాలు, ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని లక్షణాలు ఉన్నాయి అమ్మవారికి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పర్వతం చాలా ముఖ్యమైన విషయం అనేది. ఎందుకంటే భూమి అనేది పూర్తిగా ఎక్కడుంది? జలం మీద ఉంది. నది మనకు ఉన్నదంతా ఎక్కువ భాగం అంతా జలం. ఆ జలం మీద భూమి తేలుతూ ఉన్నది. కానీ మరి భూమి మునిగిపోకుండా ఎందుకు ఉన్నది అంటే కారణం ఏంటంటే పర్వతాలు మనం ఏదైతే మనం చూస్తున్నామో పైకి పొడుచుకొచ్చేటటువంటి పర్వతాలు అవే అసలు పర్వతాలు కావు. ఎందుకంటే అవి పైభాగాలు మాత్రమే. ఇవి భూమి లోపల చాలా లోతుకు ఉంటాయి. ఆ లోతుకుండి తర్వాత పైకి ఇట్లా పొడుచుకొని రావటం వల్ల భూమిని మునిగిపోకుండా కాపాడుతుంటాయి పర్వతాలు. అందువల్ల భూమికి సహజమైనటువంటి సపోర్ట్ ఇచ్చేది ఏమిటి అంటే పర్వతాలు. క్షితిధరము, మహీధరము అన్నది కూడా కారణం. అది ఇక్కడ మీకు ఇంకొక, అంటే ఈ శ్లోకం అర్థం చెప్పడం అయిపోయింది. అయితే శంకరాచార్యుల వారు మనకి ఇంత వివరంగా ఈ నితంబం అంటే పిరుదులు, జగన భాగం అంటే స్త్రీకి నడుం చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం, రేపు ఊరువులు అంటే తొడలు, జానువులు అంటే మోకాలు చెప్పారు. వీటి యొక్క వర్ణన వస్తుంది. ఇంత వివరంగా స్త్రీ యొక్క రహస్య ప్రదేశాలు వాటి గురించి కూడా వర్ణిస్తున్నారు ఏంటి అని అనుకోవటానికి దానికి కొన్ని విషయాలు కావాలి. ఏంటంటే సాహసం, చనువు, తర్వాత నిష్కాపట్వం అంటే కపటం లేనితనం, తర్వాత యోగం. ఇవి కొంతమందికి మాత్రమే ఉంటాయి. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారంటే 5 ఉంటారు. ఒకడు ఎవరంటే శిశువు లేక పసిబాలుడు, చిన్న పిల్లవాడు, ఇట్లా ఈ విధంగా వర్ణించవచ్చు. రెండో వాడు ఎవరంటే మహాయోగీశ్వరుడైనటువంటి భక్తుడు. మనకు ఆ విషయంలో మహాయోగీశ్వరుడు భక్తుడు వేరే ఇంకా మనం ఉదాహరణ చెప్పుకోక్కర్లేదు. యతీశ్వరుడు శంకరాచార్యుల వారు. మూడో ఎవరంటే మహాతాత్వికుడైనటువంటి శిల్పి ఏంటంటే శిల్పశాస్త్రాన్ని మొత్తం కూడా కాచి వడబోసి ఆ శిల్పశాస్త్రంలో ఏ రాళ్ళు ఎట్లా ఉంటాయి, తర్వాత ఏ భాగాలు శరీరంలో ఎక్కడెక్కడ ఏ విధంగా ఉండాలి అవన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. అతను శిల్పం చెక్కాడు అంటే ఆ భాగం ఇట్లా ఉండాలి అని చెప్పి చూసిన వాళ్ళకి ఎవరికైనా అనిపిస్తుంది. కాబట్టి ఆ శిల్పశాస్త్రాన్ని బాగా చదివి బాగా చెక్కేవాడు ఉన్నాడే ఆ మహాశిల్పి, అతను కూడా ఇట్లా వర్ణించడానికి అతనికి వీలుంటుంది. నాలుగోవాడు చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే మానవుని యొక్క శరీర శాస్త్రం అంటే ఎనాటమీ తెలిసి శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలు కూడా ఏ భాగాలు ఏ పనులు నిర్వర్తిస్తుంటాయి, ఏ భాగాలు ఏ విధంగా ఉండాలి, ఎక్కడన్నా ఏమన్నా లోపం ఉందా, ఎక్కడైనా అనారోగ్యం ఉందా,
అని చెప్పి వాటిని పరిశీలించి వాటికి ఏమన్నా అవసరమైతే వైద్యం చేసేటువంటి వాటిని సరిచేయగలిగినటువంటి తర్వాత అదే టైంలో స్త్రీ పురుష భేదం లేకుండా నిష్పాక్షికంగా చక్కగా వైద్యం చేసేటటువంటి వైద్యుడు. ఆయన ఏమంటారంటే భిషక్ వరుడు అంటారు. భిషక్ అంటే వైద్యం, దానిలో వరుడు అంటే శ్రేష్ఠుడు. అట్టాటువంటి వైద్యుడు ఆయనకు కూడా ఈ విధంగా వర్ణించగలిగినటువంటి ఉంటుంది. ఇంకొక ఆయన ఎవరంటే ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది. ఇది తన అర్ధ శరీరంలో అర్ధాంగిని నిలుపుకొని, అంటే భార్యను తన అర్ధ శరీరంలో అర్ధాంగిని నిలుపుకొని స్త్రీ స్వరూపానికి, సౌందర్యానికి, సృష్టి శక్తికి, పాతివ్రత్యానికి, సర్వమంగళ శక్తి స్వరూపానికి ఒకానొక మహోన్నత్యాన్ని, అర్థాన్ని, పరమార్థాన్ని, దాంపత్య జీవిత అన్యోన్య రాగాల యొక్క గొప్ప విలువలను సర్వలోకాలకు చాటినటువంటి మహాయోగీశ్వరుడు. ఎవరంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు దీనికి ఈ విధంగా వర్ణించవచ్చు. అంతేకాకుండా ఈశ్వర సమానుడైనటువంటి భర్తకు కూడా ఉంది అధికారము. ఇప్పుడు ఏ లక్షణాలు అయితే ఉన్నాయని చెప్పామో అవన్నీ కూడా ఈశ్వరుడికి ఉన్నాయి. అట్లాంటి లక్షణాలు కనుక ఎవరైనా భర్తకు కనుకుంటే అతను కూడా ఈ విధంగా వర్ణన చేయొచ్చు. కాబట్టి ఈ విధమైన వర్ణన చేయటం అనేది తప్పు కింద రాదు అని ఇక్కడ చెప్తున్నారు. ఇకపోతే లలితా సహస్రనామాల్లో ప్రత్యేకించి ఎక్కువ లేదు, కానీ 955 నుంచి 999 నామాల వరకు కొంచెం వర్ణిస్తున్నారు. ఏంటంటే ధరసుత, ధన్య, ధర్మిణి, ధర్మవర్ధిని అమ్మవారిని లలితా సహస్రనామాల్లో 955 నుంచి 959 నామాల వరకు ధరసుత, ధన్య, ధర్మిణి, ధర్మవర్ధిని అని వర్ణిస్తున్నారు. ధర అంటే ఏంటంటే పృథ్వీ స్వరూపం కలది, అంటే భూమి యొక్క స్వరూపం కలది, సమస్త జగత్తును కూడా ధరిస్తున్నది అమ్మవారు. అంటే అటువైపు భూమి అని అర్థం వస్తుంది, ఇక్కడ అమ్మవారిని అర్థం వస్తుంది. చరాచర జగత్తుల మొత్తాన్ని అన్నింటినీ కూడా ధరిస్తుంది. తర్వాత ధరసుత అనే పేరు ఎందుకు వచ్చిందంటే మనం ఇంతకుముందే చెప్పాం. ధరుడు అంటే హిమవంతుడు, ధరసుత హిమవంతుని యొక్క కుమార్తె, పరమేశ్వరి స్వరూపం. ఇప్పుడే మనం చెప్పుకున్నాం హిమవంతుడి గురించి, ఆ కొండ హరణం ఇవ్వటం అని చెప్పుకున్నాం. కాబట్టి పరమేశ్వరిని ధరసుత అంటారు. ఈ భూమి నుంచి పుట్టే ప్రతి వస్తువు అంటే కొండలు, బండలు, ఔషధులు అన్ని కూడా పరమేశ్వరి స్వరూపమే. అందుకే ప్రకృతి స్వరూపమైన పరమేశ్వరి ధరసుత అనబడుతోంది. మూడవ ఏంటంటే ధన్య. ధన్య అంటే మనం మామూలుగా ఈ మాట వాడుతుంటాం, ధన్యుణ్ణైనాను అట్లంటాం. అంటే ఏంటంటే కృతార్థురాలు అర్థం. కృతార్థురాలను అనేది ఎందుకుంటున్నామంటే పరమేశ్వరి సకల ఐశ్వర్యాలతో తొలతూగుతుంది. తర్వాత తన భక్తుల్ని అందరినీ ధన్యులు చేస్తుంది. తర్వాత చెయ్యాలనుకున్నదంతా చేస్తుంది, ఏమీ మిగల్చదు. భక్తుల్ని కూడా ధన్యుల్ని చేస్తుంది. తను ధన్య అంటే ఆమె ధన్య, భక్తుల్ని కూడా ధన్యుల్ని చేస్తుంది. కాబట్టి ఆమెని ధన్య అని పిలిచారు. తర్వాత ధర్మిణి. ధర్మిణి అనేది ఎందుకు వచ్చిందంటే ధర్మగుణం గలది. పరమేశ్వరి శృతి, స్మృతి ఇదివరకు చెప్పుకున్నాం మనం. శృతి అంటే ఏంటో, స్మృతి అంటే ఏంటో. శృతి అనేది మనం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి విని నేర్చుకొని వల్లెవేసి ఏదైతే నేర్చుకుంటామో వాటిని శృతి అంటావు. ఉదాహరణకి వేదాలు అవన్నీ, అవి ఎక్కడా కూడా మీకు రాత పూర్వకంగా లేవు. ఇప్పుడు ప్రింటెడ్ వచ్చి మీకు వేదాలు వచ్చినాయి, కానీ ఒకప్పుడు అంతా కూడా వేదాలు అనేవి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చెప్తుంటే, గురువుగారు చెప్తుంటే శిష్యుడు నేర్చుకుంటాడు, మళ్ళీ వల్లె వేస్తాడు, మళ్ళీ అవన్నీ కంఠస్థం చేస్తాడు, మళ్ళీ ఇంకో శిష్యుడు చూస్తారు. ఈ విధంగా పరంపరలుగా అది కొనసాగుతూ వస్తుంది వేదాలు. తర్వాత స్మృతి అనేది ఏంటంటే అవి మనకి పుస్తకాల రూపంలో వచ్చినాయి. ఇప్పుడు మహాభారతం, తర్వాత పురాణాలు, అష్టాదశ పురాణాలు, ఇవన్నీ కూడా స్మృతులు. కాబట్టి ఈ స్మృతి, పరమేశ్వరి శృతి స్మృతులలో చెప్పినటువంటి ఆ శృతి స్మృతుల్లో ఏవైతే చెప్పారో ధర్మం అంటే ఏంటి, ఏవి ఆచరించాలి, ఏవి ఆచరించకూడదు అవన్నీ చెప్పారో వాటన్నిటికి కూడా ఆమె సకల ధర్మస్వరూపిణి. ధర్మాల్ని ధరిస్తుంది, ధర్మాల్ని ఆచరిస్తుంది. అంటే ధర్మం అంటే ఏంటంటే పుణ్యం, న్యాయం, స్వభావం, ఆచారం, వేదోక్త విధి. వేదోక్త విధి అంటే వేదాలు ఏవైతే చెప్పారో అది ఆచరించడం, సత్కార్యం, నీతి. కాబట్టి
వీటన్నిటి వల్ల కూడా సమాజంలో ఎక్కువ మందికి మంచిని చేకూర్చేదే ధర్మం. శిష్ట రక్షణ కోసం రాక్షస సంహారం చేయడం ధర్మం. ఈ రకంగా ధర్మాన్ని ఆచరించేది, అంతేకాకుండా తన భక్తుల చేత కూడా ధర్మాన్ని ఆచరింపజేస్తుంది. అందుకని ఆమెని ధర్మిణి అన్నారు. చివరగా ధర్మవర్ధిని. ధర్మవర్ధిని అంటే పేరులోనే అర్థమవుతుంది, అంటే ధర్మాన్ని వృద్ధిపరిచేది. శృతి స్మృతులలో చెప్పినటువంటి విధానమే ధర్మం. అటువంటి ధర్మాల్ని ఆచరించడానికి ప్రోత్సహించేది కాబట్టి ఆమెని ధర్మవర్ధిని అన్నారు. కాబట్టి ఆమెను ఆరాధించే వారి హృదయాల్లో ధర్మవర్తన, మోక్ష వాంఛ ప్రవర్తింపజేస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మోక్షగామి అయిన వాడు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవి కనుక ఖచ్చితంగా ఆచరించాలి. మోక్షాలు కావాలని కోరుకునేవాడు ఒకటోది భూశయనము, క్రింద పడుకోవాలి. మితాహారము, తగినంత మాత్రమే భుజించాలి, ఇష్టమైంది కాదని చెప్పి ఇష్టమైనట్టు తినకూడదు. 3 శాంత స్వభావము, ఈ కోపము అట్లాంటివి తెచ్చుకోకూడదు. ఇంద్రియములను జయించడం, ఇది అన్నిటికన్నా కష్టమైన విషయం. ఇంద్రియాలను మన కంట్రోల్లో ఉండాలి. 5వది సద్గుణ సంపత్తి, సుగుణాలను కలిగి ఉండటం. 6వది పరోపకారము, ఇతరులకు సహాయం చేసేటటువంటి గుణం. 7వది మితభాషణ, అనవసరంగా ఊరికే మనకున్న శక్తినంతా కూడా వేస్ట్ చేసుకొని అనవసరమైన మాటలు అవి మాట్లాడకుండా ఎక్కడ ఏది అవసరమో ఎంత అవసరమో అంతవరకే మాట్లాడేవాడు మితభాషి. 8 శాకాహార భక్షణ, శాకాహారాన్ని భుజించడం. తర్వాత 8 లాంటిది 9 కూడా సాత్వికాహార భక్షణ. సాత్వికాహార భక్షణ అంటే రాజసము తామసము కలిగేటటువంటి పదార్థాలని భుజించకుండా సాత్వికంగా ఉండే ఆహారం భుజించడం. 10వది చాంద్రాయణాది వ్రతాచరణ. చాంద్రాయణ వ్రతం అని ఉంటాయి. అంటే ఏంటంటే పాడ్యం వచ్చినప్పుడు పాడ్యం నుంచి మొదలుకొని పౌర్ణమి వరకు రోజుకు ఒక ముద్ద చొప్పున తింటాడు. అంటే తిథిని బట్టి ముద్దలు. పాడ్యం నాడు అనుకోండి ఒక ముద్ద, విధియ 2 ముద్దలు, ఆ రకంగా వెళ్ళి పౌర్ణమికి వెళ్ళేసరికల్లా 15 ముద్దలు తిని మళ్ళీ పౌర్ణమి నుంచి కృష్ణపక్షం వస్తుంది. అప్పుడు మళ్ళీ పాడ్యమి, విధియ ఇవన్నీ వస్తాయి. అక్కడి నుంచి వరుసగా తగ్గించుకుంటూ రావాలి. 14, 13, 12, 11 అట్లా వచ్చేసి చివరికి మనకు పాడ్యం వచ్చేసరికల్లా మళ్ళీ 1 వస్తుంది. దీన్ని చాంద్రాయణ వ్రతం అంటారు. ఇది చాంద్రాయణ వ్రతం అనేది ఆరోగ్యం కోసం, భక్తి, ఇవన్నీ నియమాల గురించి వాటి గురించి ఆచారం. కాబట్టి ఈ 10 ఏవైతే చెప్పారో ఈ ధర్మాలు ఆచరించేవాడు అంటే మోక్షం కోరుకునేవాడికి ఇవి కంపల్సరీగా చేయాలి. ఇవి ఏంటంటే ఇవి మామూలు ధర్మాలు. ఇవి కాకుండా కొన్ని ప్రత్యేక ధర్మాలు కూడా ఉన్నాయి. బ్రహ్మచర్య పాలన, దేవరుణము పితృరుణము తీర్చుకోవటం, తర్వాత 3 యజ్ఞయాగాదులు నిర్వర్తించడం. ఇవి కూడా ధర్మాలే. కాబట్టి ఇటువంటి ధర్మాలన్నీ చేయటానికి పరమేశ్వరు ఏం చేస్తుందంటే తన భక్తుల్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఆమెను ఏమన్నామంటే ధర్మవర్ధిని అన్నాం. ఈ ధర్మం అనే దానికి 4 పాదాలు ఉంటాయి. ఒకటి సత్యం, ఇంకోటి న్యాయం, ఇంకోటి దయ, 4వది తపస్సు. ఈ 4 పాదాలు కలిగినటువంటి ధర్మాన్ని రక్షించేది ఎవరంటే పరమేశ్వరే. ఈ 4 పాదాలు ధర్మ. అందుకే మనం ఏమని చెప్తాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో కూడా ధర్మాన్ని స్థాపించి దాన్ని నిలబెట్టి రక్షించడం కోసం ఎవరో ఒకళ్ళు మహానుభావులు వెలుస్తూ ఉంటారు. ధర్మం నాశనం అయిపోతున్నప్పుడు ఆ ధర్మాన్ని రక్షించడానికి పరమాత్మ ప్రతి యుగంలోనూ అవతరిస్తూనే ఉంటాడు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఇది చాలా విశేషమైన శ్లోకం అండి. ఇక నేను కూడా ఏదో కొద్దిగా చెప్దాం అనుకుంటున్నాను ఈ శ్లోకం గురించి. మూర్తి గారు చాలా చక్కగా వివరించారు శ్లోకాన్ని, విశ్లేషణ చాలా బాగా చేశారు. చాలా సంతోషం. ఒకసారి శ్లోకం చదువుతాను. గురుత్వం విస్తారం క్షితిధరపతి పార్వతి నిజాత్నితంబాదాచ్చిద్య త్వయి హరణ రూపేణ నిదధే అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం నితంబ ప్రాగ్భారః స్థగయతి లఘుత్వం నయతి చ. శంకరాచార్య వారు చెప్తారండి ఈ శ్లోకంలో, జగన్మాత పార్వతి పర్వతములకు రాజైన నీ తండ్రి హిమవంతుడు తన నితంబ ప్రదేశం నుండి, అంటే ఒక కొండ చర్య నుండి కొంత గురుత్వాన్ని
కొంత వైశాల్యాన్ని తీసి వివాహ కాలంలో తల్లిదండ్రులు ఏం చేస్తారు, కుమార్తెకి ఇచ్చే కానుక అంటే అరణం రూపంలో నీకు సమర్పించాడు. అందువల్లనే నీ పిడుదుల యొక్క అతిశయము చాలా గొప్పదిగా వెడల్పుగా ఉండి భూమిని అంతా కప్పేసింది అనమాట. అంటే భూమి మీద కూర్చున్నట్టు, భూమిని ఆసనంగా చేసుకుని కూర్చుంది అనమాట అమ్మవారు. భూమికి అది ఏమైపోయిందంటే ఒక చులకదనాన్ని కలిగిస్తుంది అనమాట భూమికి. చితిధరపతి అంటే పర్వతరాజు హిమవంతుడు. చితిధరము అంటే పర్వతము, పర్వతాలకు పతి హిమవంతుడు. హిమవంతుని వద్ద గురుత్వము విస్తారము అని 2 గుణాలు ఉన్నాయండి. గురుత్వం అంటే బరువు, విస్తారం అంటే వైశాల్యము. హిమవంతుడు తన నితంబం నుండి వేరుగా తీసి గురుత్వ విస్తారాలని తన కూతురు పార్వతికి హరణంగా ఇచ్చాడు. నితంబము అంటే కొండ నడుము ప్రదేశం అని భావం అనమాట. హిమంతుడు గురుత్వ విస్తారాలను పార్వతికి హరణంగా ఇచ్చాడు కాబట్టి పార్వతి నితంబములు గురుత్వ విస్తారములను కలిగి ఉన్నాయని మనము గ్రహించాలి. ఇక్కడ తండ్రి కూతురికి పెళ్లి సమయంలో ఏం చేస్తారండి, స్త్రీ ఇచ్చే ధనాన్ని స్త్రీ హరణము అంటారు. ఈ హరణము 2 రకాలు. ఒకటి అధ్యగ్ని, రెండోది అధ్యావాహనికము. ఈ 2 విధాలు హరీతుని స్మృతి గ్రంథంలో ఉందండి. ఈ 2 గురించి పెళ్లి సమయంలో అగ్నిహోత్రం వద్ద తండ్రి మొదలైన వారు ఇచ్చే కొత్త బట్టలు, ఆభరణాలు, ధనము మొదలైన వాటన్నిటిని అధ్యగ్ని అంటారండి. అదే పెళ్లి అయిన తర్వాత అల్లుడు తన భార్యను తీసుకువెళ్ళేటప్పుడు తండ్రి మొదలైన వాళ్ళందరూ ఇచ్చే కానుకల్ని అధ్యావాహనికము అంటారు. మనుస్మృతిలో కూడా ఈ పై 2 కూడా హరణము లేక అరణము అని చెప్పబడ్డారు కూడా. హిమవంతుడు ఏం చేస్తాడు, తన కూతురు పార్వతికి పెళ్లిలో హరణం వద్ద తన గురుత్వ విస్తారాలను ఇస్తాడు. దేవతలు శ్రీదేవికి ఆయుధాలు ఇవ్వడము, దేవి మహిషాసుని చంపడానికై అందరి దేవతల శరీరాల నుండి పుట్టిన తేజస్సుల రూపాన్ని ధరించాయన్నమాట. అప్పుడు ఆ దేవికి దేవతలు ఆయుధాలని భరణంగా ఇచ్చారు. శివుడేమో శూలాన్ని ఇచ్చాడట. హిమవంతుడు సింహాన్ని వాహనంగా ఇచ్చాడు. వివిధ రత్నాలు ఇచ్చాడు ఆయన. ఇంకా తన నితంబం నుండి అంటే పిలుతు అనమాట, గురుత్వాన్ని విస్తారంలో ఓడవెలికి భరణంగా కూతురు పార్వతీదేవికి ఇచ్చాడు హిమవంతుడు. దేవతలు వివిధాలైన ఆయుధాలను ఇచ్చినట్లు ఆమె తండ్రి హిమవంతుడు ఈ గురుత్వ విస్తారాలను ఇచ్చారని మనం గ్రహించాలన్నమాట. నితంబ ప్రాగ్భారము అంటే పిడుదల యొక్క అతిశయం. అది మూర్తి గారు చాలా బాగా చెప్పారు, మళ్ళీ నేను ఆ జోలికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ ఏంటంటే పార్వతి నితంబాలు సమస్తమైన భూమిని కప్పివేశాయి. అదిగాక భూమికి చులకదనాన్ని కలిగించాయట. శ్రీదేవి పిడుదులు భూమిని చిన్నబుచ్చాయి. అంటే జగన్మాతకు భూమి ఆసనంగా ఉన్నది అని భావం అన్నమాట. ఇక్కడ శ్రీదేవి నితంబ బింబ శోభ ముందు సకల భూబింబము మిక్కిలి చిన్నదిగా ఉంది, చాలా తక్కువగా ఉంది అని ఇక్కడ భావం. అందువల్లే దేవి నితంబములు భూమిని కప్పి దానిని చులకన చేశాయి అని అన్నమాట. చిన్న వస్తువు పెద్ద వస్తువును కప్పివేసింది అనుకోండి, కప్పివేయడం ఇప్పుడు చిన్న వస్తువు మీద ఒక పెద్ద వస్తువు చిన్న వస్తువు కనిపిస్తుంది, కనిపించదు అనమాట. చిన్న వస్తువు చులక అయిపోతుంది అట్లా అనమాట. అలాగే బరువైన వస్తువు తేలిక వస్తువును చులకనగా చూడటం కూడా సహజమే అనమాట. భూమి కంటే పార్వతి నితంబములు చాలా విశాలమైనవి అని భావం అన్నమాట. నితంబములు అనగా పిడుదులు, అవి పెద్దదిగా ఉండడం స్త్రీలకు సౌందర్య సూచకము. ఈ శ్లోకము చాలా ఇంపార్టెంట్ అండి. యంత్రాన్ని బంగారు లేఖపై రాసి 16 రోజులు పూజ చేసి రోజు ఒక 1000 సార్లు ఈ శ్లోకాన్ని జపం చేయాలి. ఈ యంత్రము హ్రీం బీజాక్షర సహితం అండి, ద్రవిడాక్షరం అన్నమాట. జపము పూజ అయిన తర్వాత యంత్రధారణ చేయాలి. బెల్లము, పరమాన్నము, తేనె, ఇంకా మినపగారెలు నైవేద్యంగా పెట్టాలి. చాలా అగ్నిస్తంభన అనమాట. ఇది శ్లోకం పఠించడం వల్ల ఫలితం ఏంటంటే అగ్నిస్తంభన అనమాట.
శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.